Brainfeed magazine invites schools for ET TechX from December 5th to 7th at High-Techs, Hyderabad. First of all, congratulations, Mrs. India you. 2024. Yes. ఎలా ఫీల్ అవుతున్నారు? So excited, very much honored because ఇంతకు Yeah. కాంపిటీషన్స్ ఎలా జరిగాయి? it's not just about beauty. Beauty has been redefined. ఇది వరకు బ్యూటీకి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, లైక్ యూ నీడ్ టు బ్యూటీ పేజెంట్స్ అనేటప్పటికీ అందరికి మ్యాక్సిమం గుర్తొచ్చేది మిస్ పెళ్లి కాకముందే. Ex- పెళ్ళైన తర్వాత వచ్చే జరిగే కాంపిటీషన్స్ కూడా వాల్యూ కానీ అండ్ పీపుల్ నుంచి వచ్చే అటెన్షన్ కానీ చాలా ఎక్కువ అయిపోతుంది. మిస్ అంటే ఆబ్వియస్లీ అవకాశాలు ఉంటాయి, కాదనట్లేదు. బట్ మిస్సెస్కి వచ్చేటప్పటికి బ్యూటీ పేజెంట్స్ ఏదైనా కానీ పర్సనాలిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ అది మిస్కైనా కానీ మిస్సెస్కైనా కానీ. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ కదా. ఆఫ్టర్ మ్యారేజ్ ఇస్ ఫైన్ అండ్ ఆఫ్టర్ కిడ్స్ ఎవ్రీథింగ్ చేంజెస్. అంటే ఈసారి కాంపిటీషన్స్ మీరు ఒక లోడెడ్ గన్ లాగానే అడుగు పెట్టారనమాట. అంటే ఒక లేమన్ వెళ్ళడం వేరు, కొంచెం ప్రిపేర్డ్గా ఎక్స్పీరియన్స్ పర్సన్ వెళ్తే. ఏ పాయింట్ మిమ్మల్ని గెలిపించింది అనుకోవచ్చు? ఇఫ్ యూ కమ్ ఇన్ టు టాప్ 5, సో అక్కడ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. మీరు ఒక ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్తూ ఉన్నారు అండ్ ఫ్యామిలీ మీరు ఈ స్టేజ్కి రావడానికి ఎలా సపోర్ట్ చేశారు? సో ఐ లాస్ట్ మై పేరెంట్స్ అట్ ఎ వెరీ యంగ్ ఏజ్. ప్రతి ఒక్క అమ్మాయి కళ అనమాట, నేను కూడా ఒక ప్రపంచ సుందరిని అవ్వాలి. మనం ఎంత సెట్ అవుతాము దానికి, ఆ స్టాండర్డ్స్లో ఉన్నామా లేదా అనేది సెకండరీ. అంత ఆలోచించరు, నేను కూడా ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ వస్తుంది. గుంటూరు చిరాల్లో ఆ ప్రాంతాల్లో పుట్టి సో నౌ యూఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ ఇన్ ద ఇంటర్నేషనల్ లెవెల్, మన ఇండియా వైడ్ మొత్తాన్ని. సో మన తెలుగు వారు సో అక్కడ రిప్రజెంట్ చేస్తున్నారంటే ఇట్ వాస్ నాట్ ఎ స్మాల్ థింగ్. హౌ ఐమ్ గోనా రిప్రజెంట్ ఇండియా ఓవర్ దేర్ అనేది మెయిన్ ఇప్పుడు నేను చూస్తున్నాను. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, మరి రీసెంట్గా జరిగిన మరి మిస్సెస్ ఇండియా 2024 కాంపిటీషన్స్లో మన తెలుగు వారు కూడా మరి అయితే ఆ క్రౌన్ని సాధించారు. మరి గెలుచుకుంది కూడా ఎవరో కాదు, మరి సుష్మా గారు. మరి ఆ సుష్మా గారు తన ప్రయాణం, సో ఆ క్రౌన్ సాధించడానికి పడిన కష్టం కానీ, సో ఆ జర్నీ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందో, మరి వాటి వెనకలు ఉన్న కష్టాలు ఏంటో అన్నీ కూడా మరి ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ సుష్మా గారు. హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ సో ఫైన్, థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ టుడే. And first of all, congratulations, Mrs. Thank India you. 2024. yes. ఎలా ఫీల్ అవుతున్నారు? So excited, very much honored because this ఇప్పుడు ఈ విన్ అనేది will officially lead me to participate in international pageants అన్నమాట. ఓకే. సో అండ్ ఏంటంటే ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ మాకే ఇస్తున్నారు ఆఫ్టర్ ద కాంపిటీషన్. సో ఐ ఫెల్ వెరీ వెరీ హ్యాపీ తెలుసా. అవును, ఐ వాజ్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ యునో ఐ డ్రీమ్కి ఇవ్వాలి అని, అందుకని ఇట్ టుక్ మీ సమ్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ కాంపిటీషన్స్ మెయిన్గా బ్యూటీకి సంబంధించి జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటుంటారు. సో బ్యూటీ విత్ బ్రెయిన్స్, దట్స్ సుష్మా. థ్యాంక్ యూ. దానికి ఇంతకు కాంపిటీషన్స్ ఎలా జరిగాయి? ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బ్యూటీ. ఇప్పుడు బ్యూటీ హ్యాస్ బీన్ రీడిఫైన్డ్. ఇది వరకు బ్యూటీకి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, లైక్ యూ నీడ్ టు రైట్, లైక్ వెన్ ఇట్ కమ్స్ టు బ్యూటీ పీపుల్ ఆల్వేస్ థింక్ వెరీ స్లిమ్, టాల్, ఫేర్, ఆల్ థింగ్స్. అవన్నీ చాలా రీడిఫైన్ అయ్యి నౌ ఇట్ హ్యాస్ కమ్ టు ఎ స్టేజ్ వేర్ ఇట్ హ్యాస్ బికమ్ ఇంక్లూజివ్. అందరూ ఇంక్లూజివిటీ అనేది మెయింటైన్ చేస్తున్నారనమాట. ఇన్ ద సెన్స్ ఎవ్రీ గర్ల్ హూ ఈస్ ప్యాషనెట్ ఇనఫ్ అండ్ హూ డ్రీమ్స్ టు గో దేర్, బీ దేర్ అండ్ సెట్ దేర్ స్టేజ్ హై, అలాంటి డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇలాంటి ప్యాజెంట్రీస్, ఎస్పెషల్లీ ఆఫ్టర్ మ్యారేజ్. Before marriage, things would be different and even the personalities or maintenance would be different. But after marriage anedi, after kids especially, after marriage is fine and after kids everything changes.
కదా కదా. సో ఆ తర్వాత కూడా దాన్ని అంతే డిటర్మిన్గా అదే అదే ఫైటింగ్ స్పిరిట్తో చేయాలి అని ప్యాషనేట్గా ఉన్న వాళ్ళందరి కోసం ఇది. నైస్. అండ్ బ్యూటీ పేజెంట్స్ అనేటప్పటికీ అందరికీ మ్యాక్సిమం గుర్తొచ్చేది మిస్ పెళ్లి కాక ముందే. ఎగ్జాక్ట్లీ. కానీ రీసెంట్ టైమ్స్లో పెళ్ళైన తర్వాత జరిగే కాంపిటీషన్స్ కూడా ఆ వాల్యూ కానీ అండ్ పీపుల్ నుంచి వచ్చే అటెన్షన్ కానీ చాలా ఎక్కువ అయిపోతుంది. అవును. సో అది మీరు ఎలా తీసుకుంటున్నారు? అండ్ వాళ్ళకి అవకాశాలు కూడా పెరుగుతూ ఉన్నాయి కమింగ్ టు ద ఇండస్ట్రీ, మూవీ ఇండస్ట్రీ వైడ్స్ కానీ అండ్ మోడలింగ్ ఇండస్ట్రీ వైడ్ కానీ. సో ద అవకాశాలు ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ ఎ టాప్. యాక్చువల్లీ చెప్పాలి అంటే మిస్ అంటే ఆబ్వియస్లీ అవకాశాలు ఉంటాయి, కాదనట్లేదు. బట్ మిస్సెస్కి వచ్చేటప్పటికి వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ సమ్ కెరియర్, వీ హ్యావ్ ఆల్రెడీ బిల్ట్ అవర్ ఓన్ కెరియర్, ఫుల్గా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాము, సెటిల్డ్, వీఆర్ సెటిల్డ్ అండ్ వీఆర్ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ సెటిల్డ్ ఇన్ అవర్ ఓన్ కెరియర్స్. వీ నీ నాట్ టు లుక్ బ్యాక్ ఫర్ సమ్ వన్ ఆర్ నో ఇంకొకరి కోసం మీరు మాకు అవకాశాలు ఇస్తారా అని అడిగే స్టేజ్లో లేము. వీ హ్యావ్ అవర్ ఓన్ పాత్ సెట్ ఆల్రెడీ. దాన్ని కూడా పక్కన పెట్టి అండ్ వీ వాంట్ టు అచీవ్ మోర్ అన్నది ఉంది చూసారా, ఆ ప్యాషన్ గురించి మాట్లాడుతున్నాను. అండ్ దట్స్ వేర్ ద యాక్చువల్ విన్ లైస్. సూపర్. అండ్ ఈ ఇయర్ జరిగిన కాంపిటీషన్స్ న్యూఢిల్లీలో జరిగాయి. సో ఇది కంప్లీట్ ఎలా ప్రాసెస్ అనేది ఎలా జరిగింది ఏంటి? Process starts with applying registration. I registered it some time back because 23లో స్టార్టింగ్ జాన్లోనే ఎప్పుడు ఇది రిజిస్టర్ చేశాను. హోల్ 1 year ఉండే నాకు ఇంకా ఏం చెప్పట్లేదు వీళ్ళు, ఇంకా ఎప్పుడు అసలు ఉందా లేదా, బికాజ్ ఐ వాంటెడ్ టు సీ మై సెల్ఫ్ ఆన్ ద ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్. దాని గురించే మెయిన్ అప్లై చేసింది నేను దీనికి. అనుకొని వెయిట్ చేస్తూ ఉన్నాను. సడన్లీ ఐ గాట్ ఏ కాల్, ఇవి ఆడిషన్స్ ఉన్నాయి, యూ నీడ్ టు కమ్ ఫర్ ఆడిషన్స్ అని. ఆ టైంకి నాది ఐ హ్యావ్ మై ఓన్ జ్యువెలరీ బ్రాండ్, హౌస్ ఆఫ్ హీరే. సో ఐ గాట్ బిజీ విత్ మై బిజినెస్. పైగా ఐ వాజ్ ఇన్ యూఎస్ ఫర్ సమ్ టైమ్. ఈ ఇయర్లోనే స్టార్టింగ్ ఐ వెంట్ ఇన్ మార్చ్. అక్కడ నుంచి వచ్చాక ఐ వెంట్ టు దుబాయ్ అండ్ దెన్ అక్కడ నుంచి వచ్చాక ఐ వెంట్ టు సింగపూర్. అండ్ ఇంకో 1 week ఉందనగా ఫైనల్ దానికి సింగపూర్ నుంచి వచ్చాను. సో ఐ హ్యాడ్ లిటరల్లీ నో టైమ్. బట్ దెన్ బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ టుడే. సో బ్యూటీ పేజెంట్స్ ఏదైనా కానీ సో పర్సనాలిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ అది మిస్కైనా కానీ మిస్సెస్కైనా కానీ. సో ద మెయింటెనెన్స్ కానీ ఎవ్రీథింగ్ దాని గురించి మెయింటైన్ చేస్తూ ఉంటేనే సరిపోతుంది. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ కదా. సో దాన్ని మీరు ఎలా అచీవ్ చేశారు? ఆఫ్టర్ మ్యారేజ్ వెరీ డిఫికల్ట్ అని అనుకుంటారు అందరూ. But you know, if you have that passion, always I say ఇది ఒక్కటే నేను ఎవరికన్నా చెప్పగలను. If you dream about something, if you are passionate about something and if you want to really do something proud of your own self, అది మీరు చాలా గర్వంగా ఫీల్ అయ్యే రోజు ఒకటి కావాలి అని అనుకుంటారు కదా, దానికోసం అంత స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంటే then you will maintain yourself at any cost. Okay. సేమ్ మిస్సెస్ ఇండియా కాంపిటీషన్స్కి యూఆర్ అప్లైడ్ 2022లో ఒకసారి అప్లై చేశారు. ఆ కాంపిటీషన్స్లో 4th ప్లేస్లో వచ్చి ఆగిపోయారు. సో జస్ట్ నియర్ వరకు వచ్చి ఆగిపోయారు. అండ్ ఆఫ్టర్ 2 years యూ అచీవ్డ్ ఇట్. ఏంటి ఈ జర్నీలో మీరు ఏం నేర్చుకున్నారు? ద డిఫరెన్స్ వాట్, ఏం చేంజ్ చేసుకున్నారు మీలో? అక్కడ ఈ డిఫరెన్స్ అనేది బేసికలీ అది అయిపోయిన తర్వాత వేర్ ఐ వెంట్ రాంగ్ could be strong communication, effective communication to express myself, or దాని తర్వాత I started working because నా 22లో I received an award for best cultural dress for representing Telangana weaves. Okay. సో అది నాకు మేజర్ ఇంపాక్ట్ అనమాట. ఐ టుక్ ఇట్ యాజ్ అ గ్రేట్ ప్రైడ్ మీ గోయింగ్ ఫ్రమ్ తెలంగాణ. అందుకని ఐ స్టార్టెడ్ ప్రమోటింగ్ తెలంగాణ హ్యాండ్లూమ్స్ అండ్ స్లోలీ ఐ స్టార్టెడ్ ఫర్ ఆంధ్ర యాజ్ వెల్.
బట్ తెలంగాణ హ్యాండ్లూమ్స్ అయితే బాగా ప్రమోట్ చేస్తూ ఉన్నాను. అండ్ ఆల్సో దెర్ ఆర్ ఫ్యూ వీవర్స్ హూ సపోర్టెడ్ మీ ఇన్ మై జర్నీ. సో ఇవన్నీ కూడా గేవ్ మీ మోర్ ఎక్స్పోజర్ టు ది కమ్యూనిటీ ఓకే. and to the rest of the services that I need to do, which అవన్నీ నన్ను ఇంకా ఎక్స్పోజ్ చేసి దానికి ఇంకా ఎక్స్ప్లోర్ చేసి ఐ వెంట్ ప్రిపేర్డ్ దిస్ టైమ్. ఎస్, అంటే ఒక లేమన్ వెళ్ళడం వేరు, కొంచెం ప్రిపేర్డ్గా ఎక్స్పీరియన్స్ పర్సన్ వెళ్తే థింగ్స్ వుడ్ బి డిఫరెంట్. యూ కెన్ టేక్ ఎనీ ఛాలెంజ్. ఓకే. యా. సో అంటే ఈసారి కాంపిటీషన్స్కి మీరు ఒక లోడెడ్ గన్ లాగానే అడుగు పెట్టారనమాట. Yes, because this time my preparation started, మాది ఇది వరకు జరిగిన దాంట్లో ఎట్లా ఉండే అంటే టాలెంట్ రౌండ్ అని, డాన్స్ కాంపిటీషన్. టాలెంట్ ఇన్ ద సెన్స్ ఐ కాంట్ సింగ్, అంత బాత్రూమ్ సింగర్ టైప్. ఇట్స్ నాట్ లైక్ ఐ కాంట్ సింగ్, ఐ డూ సింగ్, బట్ బాత్రూమ్ వరకే పరిమితం. అలా కాకుండా నేను డాన్స్ చేస్తాను. సో ఏదైనా టాలెంట్ రౌండ్ అనగానే ఫస్ట్ థింగ్ ఐ లుక్ ఆఫ్టర్ ఇస్ డాన్సింగ్. ఓకే. కానీ ఇక్కడ ఏంటి అంటే సిన్స్ దిస్ ఈజ్ మేజర్లీ లుకింగ్ టువర్డ్స్ ఇంటర్నేషనల్ లెవెల్స్ ఆ స్టాండర్డ్స్కి, వీ హ్యావ్ టు కంప్లీట్లీ కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ ఇంట్రడక్షన్ అండ్ ఓపెనింగ్ స్టేట్మెంట్ అండ్ ఇంటర్వ్యూ. ఇంట్రడక్షన్లో పర్సనల్ ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది అనమాట. వెన్ వీ ఇంట్రడ్యూస్ అవర్ సెల్ఫ్స్ ఒక జ్యూరీ ఉంటుంది. జ్యూరీ వాళ్ళందరూ దే ఆస్ డిఫరెంట్ క్వశ్చన్స్ అండ్ యూ నీడ్ టు ఆన్సర్ హౌ అథెంటిక్ యు ఆర్ ఇన్ ఎక్స్ప్రెసింగ్ యువర్ సెల్ఫ్. ఆర్టిఫిషియల్ ఉన్నావా, జెన్యూనా కాదు, ఎవ్రీథింగ్ దే డిసైడ్, అండ్ దట్స్ వేర్ 50% ఆఫ్ మార్క్స్ లైస్. అండ్ జ్యూరీ మెంబర్స్లో కూడా మిస్ వరల్డ్ మనుషి చిల్లర్ కూడా ఉన్నారనమాట. అవును. సో ఆవిడ దగ్గర నుంచి క్రౌన్ మీరు అంటే ఆవిడ వేసేటప్పుడు కానీ, సో ద హోల్ ప్రాసెస్ కానీ, సో హౌ డు యూ ఫెల్ట్? I was like, this was a very big platform, UMB pageants అనేది, and this is like a life-turning experience for me, that too in front of all these ఆల్రెడీ మిస్ వరల్డ్ అయిన తర్వాత వాళ్ళు యు నో హౌ వాళ్ళు అంత ఎక్స్ప్లోర్ చేసుంటారు, ఎన్నో చూసుంటారు, అండ్ బిగ్ బాలీవుడ్ సెలబ్రిటీస్ వచ్చున్నారు, అండ్ మెనీ డిజైనర్స్ వచ్చున్నారు. లైక్ ఈ ప్యాజెంట్స్ అన్నిటికీ కూడా డిజైన్స్ చేస్తూ ఉంటారనమాట. సో ఆల్ వర్ దేర్, అండ్ ఐ ఫెల్ట్ ఇట్ as an honor for me to be on that stage, and I felt really good that నేను తెలుగు స్టేట్స్ని రిప్రజెంట్ చేసి వచ్చున్నారు. వేరే వాళ్ళు కూడా ఉన్నారు తెలుగు స్టేట్స్ నుంచి, బట్ ఏంటంటే ఆ క్రౌన్ మీకే రాసి పెట్టింది అనుకున్నారా? మీకే వచ్చింది. I went ahead. And ఏ పాయింట్ మిమ్మల్ని గెలిపించింది అనుకోవచ్చు? ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు దిస్, నేను ఫస్ట్ నుంచి నా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి I was completely doing my workout on communication skills. Like నా ఇంట్రొడక్షన్ ఎట్లుండాలి, నేను వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి నేను ఎట్లా ఆన్సర్ చేయాలి, అండ్ ఆల్సో ఆన్ ది ఫినాలే ఆ రోజు ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది. లైక్ ఇఫ్ యూ కమ్ ఇన్ టు టాప్ 5, సో అక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. సో దానికి ఎట్లాగా మనం స్పాంటేనిటీ ఉండాలి కదా, విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ ఆర్ విత్ ఇన్ నో టైమ్ యూ నీడ్ టు రెస్పాండ్. ఓకే. సో అవన్నీ కూడా నేను ప్రిపేర్ అవుతూ వచ్చున్నాను అనమాట. దాట్ రియలీ పుట్ మీ ఇన్ టు అ డిఫరెంట్ బాస్కెట్. అండ్ ఆల్సో వెన్ ఇట్ కమ్స్ టు మై వేర్ అవుట్ఫిట్స్, దోస్ ఆర్ ఆల్ లిటిల్ డిఫరెంట్ కంపేర్డ్ టు రెస్ట్ ఆఫ్ ద పీపుల్. I think it's in a pink color. పింక్ వాజ్ ద ఫినాలే అవుట్ఫిట్, అండ్ సెమీ ఫినాలే ఉంటుంది. దే గేవ్ డిఫరెంట్ థీమ్స్, లైక్ యూ నీడ్ టు వేర్ అ గోల్డెన్ కలర్ సంథింగ్, గోల్డెన్ గౌన్ సంథింగ్ అట్లాగా. పర్సనల్ ఇంటర్వ్యూకి ఏం వేసుకోవాలి, అండ్ ఐ వాజ్ సో స్పెసిఫిక్ దట్ ఐ నీడ్ దిస్ ఫర్ దిస్ రౌండ్, దిస్ హ్యాస్ టు బి లైక్ దిస్. సో అన్నీ చాలా శ్రద్ధగా చూసుకొని నా డిజైనర్తో మాట్లాడుకొని చేయించుకున్నాను. సో దట్ హ్యాస్ పుట్ మీ డిఫరెంట్. అంటే
మీరు ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో అడుగు పెట్టబోతున్నారు. ఎస్. ఒక గుంటూరు సంబంధించిన అమ్మాయి, చీరాల, గుంటూరు చీరాల. గుంటూరు చీరాలలో ఆ ప్రాంతాల్లో పుట్టి, సో నౌ యూఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ ఇన్ ద ఇంటర్నేషనల్ లెవెల్, మన ఇండియా వైడ్ మొత్తాన్ని. ఎస్. మన తెలుగు వారు సో అక్కడ రిప్రజెంట్ చేస్తున్నారంటే ఇట్ వాస్ నాట్ అన్ స్మాల్ థింగ్. నాట్ ఎట్ ఆల్, నాట్ ఎట్ ఆల్. అది ఇట్ వాస్ అన్ బిగ్ అచీవ్మెంట్. మీరు గెలుస్తారా లేదా ఇంటర్నేషనల్ లెవెల్లో, దట్ వాస్ డిఫరెంట్ థింగ్. కానీ సో 140 crores మెంబర్స్ని, I'm sure Really? I'm gonna win. కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ నైస్. Thank you. మరి దాని ప్రిపరేషన్స్ ఎలా సాగుతున్నాయి? Preparations, I just started on my look first. And also I need to prepare for ramp walk again, proper walk. And also I need to prepare again for opening statements and all. And how I'm going to represent India over there అనేది మెయిన్ ఇప్పుడు నేను చూస్తున్నాను. ఎలాగా చేద్దాం, ఇండియాని ఎలా రిప్రజెంట్, ఇంకెంత గొప్పగా చూపించవచ్చు. ఆల్రెడీ చాలా గొప్పగా అందరు చూపించేస్తున్నారు. హౌ డిఫరెంట్లీ అండ్ హౌ స్పెషల్లీ అండ్ హౌ గ్రేట్లీ ఐమ్ గోన్ షో అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఓకే. మిస్ ఇండియాకి అండ్ మిస్సెస్ ఇండియాకి సో ద కాంపిటీషన్ వైజ్ కూడా డిఫరెన్స్ ఏంటి, ఏముంటుంది? ఏజ్. అండ్ మిస్సెస్ ఇండియాకి వచ్చేటప్పటికి కొంచెం స్టాండర్డ్స్ లివరేజ్ ఉంటుంది, స్టాండర్డ్స్ లివరేజ్ ఉంటుంది. బట్ అది లోకల్ లెవెల్లో, ఐ మీన్ నేషనల్ లెవెల్లో ఈ స్టాండర్డ్స్ ఉంటాయి. వెన్ ఇట్ గోస్ టు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అగైన్ అక్కడ రెగ్యులర్ బ్యూటీ ప్యాజెంట్ ఎట్లా ఉంటుంది మీకు తెలుసు కదా, లైక్ హౌ మిస్కి ఎట్లా వెళ్తుందో మిస్సెస్ కూడా అట్లానే వెళ్తుంది. మిస్ దాంట్లో కొన్ని స్విమ్ సూట్ రౌండ్స్ అవి జరుగుతూ ఉంటాయి. బట్ ఇప్పుడు కొంచెం తగ్గించినట్టున్నారు. మెనీ ఆఫ్ ది ప్యాజెంట్రీస్ చేయట్లేదు స్విమ్ సూట్ రౌండ్స్ అన్లెస్ అండ్ అంటిల్ యూ డూ ఇట్ సమ్వేర్ ఇన్ ద ఫారిన్ కంట్రీ. కానీ మిస్సెస్కి అది లేదు, అది ఉండదు. సో ఏంటంటే ఆ లివరేజ్ అనేది ఉంటుందని చెప్పేసి అని అన్నారు. సో ఈ ఒక సెన్సిటివ్ టాపిక్స్ వైజ్ కానీ ఈ రౌండ్స్ని మాత్రం కొంచెం సైడ్ చేశారు. బికాస్ యు నో రైట్, ఐ మీన్ దే హ్యావ్ ఎ ఫ్యామిలీ, ఆఫ్టర్ కిడ్స్ ఎవ్రీథింగ్ చేంజెస్. సో యా, నైస్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ప్రిపరేషన్స్ వైజ్ కానీ ఎవ్రీథింగ్ అంతా మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు అన్నీ బాగా చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఫ్యామిలీ గురించి మాట్లాడుకుందాం. సో మీరు ఒక ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్తూ ఉన్నారు అండ్ ఫ్యామిలీ మీరు ఈ స్టేజ్కి రావడానికి ఎలా సపోర్ట్ చేశారు ఏంటి? I've been an independent. I should say that I'm a self-made person since beginning, and independent person since beginning. I don't know if I had already told this in my previous interviews also. I lost my parents at a very young age. Okay. So after that, since then I've been na decisions nene independent ga may it be right or wrong, దానికి స్టిక్ అయ్యి రాంగ్ అయినా నేను తీసుకోగలిగేటట్టు, రైట్ అయినా తీసుకోగలిగేటట్టు నాకు నేనే డెసిషన్స్ తీసుకుంటే ఇండిపెండెంట్గా వచ్చినాను. అండ్ మై హస్బెండ్, ఐ న్యూ హిమ్ సిన్స్ ఐ వాజ్ 16 years. ఓకే, ఇట్స్ లవ్ మ్యారేజ్. ఓకే. సో ఐ షుడ్ సే వి గ్రూ టుగెదర్. ఓకే. అంటే ఆ ఏజ్ నుంచి ఒక పెళ్ళి చేసుకునే ఏజ్ వరకు వి గ్రూ టుగెదర్, వి అండర్స్టూడ్ వాట్ ఐ యామ్, వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఐ యామ్, నా క్యారెక్టరిస్టిక్స్ ఎట్లా ఉంటాయి అనేది తనకి తెలుసు. కాబట్టి హీ సపోర్టెడ్ మీ. అట్ ద సేమ్ టైమ్ ఎప్పుడైనా ఫ్యామిలీలో స్పౌస్ సపోర్ట్ ఉంటే రెస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆల్సో ఫాల్స్ ఇన్ ప్లేస్. కిడ్స్ ఏం చేస్తూ ఉంటారు? Okay, I have a daughter and a son. Daughter name is Akshara and son is Charit. Both are in DPS right now. They're studying over there at in school. So, ఎంత పెద్ద వాళ్ళ అనేది వద్దా? Okay, she is appearing for her 10th. And అంత పెద్ద పిల్లలు ఉన్నారా? నేను యాక్చువల్గా ఏమనుకున్నా అంటే సో లైక్ ఫస్ట్ సెకండ్ స్టాండర్డ్, సో అలా అనుకున్నాను. So and my son is in 7th now. ఓకే, యా, నైస్ మ్యామ్. అండ్ అలాంగ్ దిస్ ఏంటంటే మీరు ఒక ఎంటర్ప్రెన్యూర్. సో ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్గా అవ్వాలి అని అంటే ఇట్స్ నాట్ అన్ అ స్మాల్ థింగ్. ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తే ఒక ఎంటర్ప్రెన్యూర్ అవుతారో చాలామంది మనం చూసాము. సో వాట్ కైండ్ ఆఫ్ ద డిఫికల్ట్ ఛాలెంజెస్ మీ లైఫ్లో మీరు ఫేస్ చేసింది అనుకోవచ్చు? ఓకే, సో ఫర్ దిస్ లెట్ మీ స్టార్ట్ విత్ మై కెరియర్.
నేను యాక్చువల్ కెరియర్ స్టార్ట్ చేసింది సూన్ ఆఫ్టర్ మై ఇంజనీరింగ్. నేను ఒక టీచర్గా, ఒక ప్రొఫెసర్, పార్ట్ టైం ప్రొఫెసర్గా కాలేజెస్లో అలా కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఓకే. అండ్ స్కూల్లో ఎప్పుడైనా కావాలంటే టీచర్గా వెళ్ళేదాన్ని, అండ్ కాలేజెస్లో పార్ట్ టైం ప్రొఫెసర్గా విత్ ఓన్లీ 1 సబ్జెక్ట్ టీచ్ చేసేదాన్ని 1 hour అట్లాగా. అండ్ రెస్ట్ ఆఫ్ ది డే ఐ యూస్ టు వర్క్ ఆన్ మై కోడింగ్ లెవెల్స్ ఐటీలో. సో అట్లాగా నా జర్నీ స్టార్ట్ అయింది. అండ్ దెన్ ఐ మూవ్డ్ ఇన్ టు big companies, like I worked with Capgemini, Infosys, and I was in US for some time, at some other place for some time. So అది చేసిన తర్వాత నేను ఒక స్టేజ్కి వచ్చాను, చాలా ఎర్లీగానే స్టేజ్ రీచ్ అయ్యాను మంచి మేనేజరల్ రోల్లో. దెన్ ఐ డిసైడెడ్, నాకు ఎలా ఉంటుందంటే ఐ కెనాట్ స్టిక్ టు 1 place. నాది ఫోటే అట్లా ఉండదు. నాకు ఎట్లా ఏదో సాధించాలి, ఒక జీల్, ఎప్పుడు ఆ తపన అనేది ఫైర్ ఇట్లా ఉంటుందన్నమాట. ఇంకొకటి ఎవరైనా వచ్చి నువ్వు అది చేయలేదంటే చేస్తాను, కానీ దాని మీద ఎవరైనా ఇట్లా అథారిటేటివ్గా మాట్లాడితే నేను అంతగా తీసుకోలేను. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ రైట్, ఐ బీన్ ఆన్ ఇండిపెండెంట్ పర్సన్ అండ్ ఐ వాజ్ లైక్ తీసుకోలేకపోయేదాన్ని అనమాట. ఏంటిది. అండ్ ఆఫ్టర్ దాట్ ఐ స్టార్టెడ్, దీనికి క్విట్ చేశాను, ఐటీ క్విట్ చేసి మంచి అథారిటేటివ్ రోల్ కావాలి నాకు. ఐ షుడ్ బీ ఇన్ అ పొజిషన్ వేర్ ఐ షుడ్ గివ్ కమాండ్స్ అన్న ఫీలింగ్లో ఐ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయినా. లాంగ్ జర్నీ. యా, దట్స్ అ లాంగ్ జర్నీ. సివిల్ సర్వీసెస్ ఎట్లా అంటే, మై సన్ ఆఫ్టర్ ఐ వాజ్ బార్న్ హీ వాజ్ 3 months old. 3 months బేబీని నేను వదిలేసి వెళ్ళిపోయేదాన్ని చదువుకోవడానికి. ఐ వాజ్ ఫీడింగ్ ఆల్సో దెన్. అలాగా నేను 3 years అట్ పుట్ ఇన్ సివిల్ సర్వీసెస్. సో అది లాస్ట్ అటెంప్ట్ కూడా అయిపోయింది. ఐ కుడ్ క్లియర్ ఫర్ వాట్ ఎవర్ రీజన్, ఐ కుడ్ క్లియర్. ఐ వెంట్ ఇన్ టు డిప్రెషన్. అది దట్ వాజ్ మై ఎప్పటి డ్రీమ్ అనమాట. ఎందుకు అంటే ఐవ్ సీన్ ఆల్ దిస్ రైట్ ఫర్ వర్కింగ్ సో మెనీ ఇయర్స్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ, అండ్ నో, ఐ డెంట్ లైక్ దాట్. ఐ వాంటెడ్ టు బీ సంథింగ్ ఎల్స్. సో ఐ వెంట్ ఇన్ టు డిప్రెషన్ అండ్ ఐ వాజ్ లైక్, నో, దిస్ ఇస్ నాట్ మీ. మార్నింగ్ లేస్తే నేను ఇంకో రోజు చూడకూడదు, దిస్ షుడ్ బి ద ఎండ్ ఆఫ్ ఇట్. అంత లెవెల్కి వెళ్ళిపోయాను. సో ఇంకా చిన్నగా నాకు నేనే హీల్ చేసుకుంటూ, ఐ హ్యావ్ కిడ్స్ నౌ, అండ్ సివిల్ సర్వీసెస్ ఇస్ నాట్ ఎండ్ ఆఫ్ లైఫ్ ఆర్ ఎండ్ ఆఫ్ ఎ స్టోరీ. ఇట్ షుడ్ బి ద బిగినింగ్ ఆఫ్ ఎ స్టోరీ. Rather than, there's something called, you should be the narrator of your own life rather than being a victim. Wow. So I started writing my own story since then. Okay. Then appudu ee administrative role kosamu I moved into hospitals, because చిన్నప్పుడు నాకు డాక్టర్ అవ్వాలని చాలా కోరిక ఉండేది. అండ్ రైట్, మనము ఒకళ్ళు ఎప్పుడు ఒక గోల్ మీద వెళ్ళే వాళ్ళు ఆ పడవ మీద వెళ్తారు. నాలాంటి వాళ్ళు ఏంటి అంటే, ఒకటి సాధించడం లేదు, నాకు ఇంకోటి కావాలి, లేదా ఇంకొకటి కావాలి. ఐ వాంట్ బి దేర్ ఎవ్రీవేర్. యూజువల్గా మన తెలుగు అంటే తెలుగు స్టేట్స్లో ఉన్న కిడ్స్ కానీ పేరెంట్స్ ఒక ఇన్ఫ్లుయెన్స్ వల్ల డాక్టర్ ఆర్ ఇంజనీర్ టూనే ఉంటాయి, వేరేది ఇంకొకటి ఉండదు. నాకు అలా కాదు. నాకు ఫర్ సమ్ రీజన్ ఏది తీసుకున్నా ఐ వాంట్ టు ఎక్సెల్ ఇన్ దట్ ఫీల్డ్. ఎక్సెల్ అయిన తర్వాత ఇంకా నాకు ఐ వాంట్ డూ సంథింగ్ ఎల్స్. మీరు ఏ ఫీల్డ్ లో ఉన్నా కానీ ఇంకొక ఫీల్డ్ లో నుంచి ఎవరో ఒకరు మిమ్మల్ని ట్రిగర్ చేసేవాళ్ళు. ఐ థింక్ ఐఎమ్ రైట్. సో ట్రూ. ట్రిగర్ చేసినప్పుడు వై కాంట్ ఐ డూ ఇట్. ఎగ్జాక్ట్లీ. సో పంతానికి తీసుకొని మీరు అది సాధించారు. ఐఎమ్ వెరీ స్టబర్న్ పర్సన్. నాకు ఏదన్నా జరిగింది అంటే అది ఈజీగా మర్చిపోను. ఐ కీప్ ఇట్ ఇన్ మై హార్ట్. ఐ డోంట్ టెల్ ఇట్ అవుట్, బట్ సాధించాలి. అలాగే ఈ బ్యూటీ పేజెంట్స్ విషయంలో కూడా మిమ్మల్ని ఎవరన్నా ట్రిగర్ చేశారా? యాక్చువల్లీ there's a story too for this. Okay, let me complete. After doctor అవ్వాలనుకున్నాను, I couldn't do that because I wanted to
ఎర్న్ ఎర్లీ. Hmm. అందుకోసమని ఎంపీసీ తీసుకొని ఇంజనీరింగ్ చేసి ఫటాఫట డబ్బులు సంపాదించుకుంటాం. మన కేటగిరీనే. And recent, I mean 22, I finished my MBA also as a top 5, university top 5. So అది అయిపోయింది. సో ఈ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్కి ఐ వెంట్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్. దానికి బికాజ్ డాక్టర్ చేయలేకపోయినా హాస్పిటల్లో ఉంటే సగం డాక్టర్ అన్నాడు. ఓకే. And really, people started, are you a doctor? Are you a doctor? అని అడిగేవాళ్ళు అనమాట. అంటే అక్కడ ఉన్నామంటే యూజువల్గా డాక్టర్స్ కున్న నాలెడ్జ్ మనకు వచ్చేస్తుంది, ట్రాన్స్ఫర్ అయిపోతుంది. వచ్చేస్తుంది, అదే అంటే అందుకే సగం డాక్టర్ ఓకే. లేకపోతే సర్టిఫికేట్ లేని డాక్టర్. సో అది అయిపోయిన తర్వాత అది కూడా నాకు ఎందుకు ఎక్కలేదు. బికాజ్ ఆ 9 to 5 జాబ్, ఆ టైం రిస్ట్రిక్షన్స్, నాకు ఇది కాదు, ఐ నీడ్ టు డూ సంథింగ్ ఎల్స్ అనుకున్నా. నవ్ కమ్స్ ద పాజెంట్రీ. ఓకే. దీనికి మీరు స్టోరీ అడిగారు కదా. ఓకే, నేను చిన్నప్పుడు మామూలుగా చూస్తూ ఉండేదాన్ని. అప్పుడు మనం ఇంత ఉండేవాళ్ళం కదా. చూస్తూ ఉంటే ఈ మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ అనేవి అప్పుడు మనకి ఫస్ట్ టైటిల్ వచ్చినప్పుడు వీ వర్ సో యాంగ్షియస్ అండ్ సో రిలేటెడ్ టు దోస్ పీపుల్. అరే ఆ ఫీల్డ్కి, ఆ పీపుల్కి గాట్ సో రిలేటెడ్ వెన్ వి గాట్ మిస్ యూనివర్స్ అండ్ మిస్ వరల్డ్ టుగెదర్. ఆ టైంలో ఐ హ్యాడ్ ఎ డ్రీమ్. ఎస్, నాకు కూడా ఇలా ఉంటే బాగుండు కదా, నేను కూడా ఇలా వెళ్తే బాగుండు కదా అని అనుకున్నాను డ్యూరింగ్ లాంగ్ ఎగో. ప్లీజ్, ప్రతి ఒక్క అమ్మాయి అంటే అలాంటి విన్నప్పుడు ప్రతి ఒక్క అమ్మాయి కళ అనమాట. నేను కూడా ఒక ప్రపంచ సుందరిని అవ్వాలి. సో ఆ టైప్ ఆఫ్ కళలు, అలాంటి కళలు కన్న వాళ్ళలో మీరు కూడా ఒకరు. మనం ఎంత సెట్ అవుతామో దానికి, ఆ స్టాండర్డ్స్లో ఉన్నామా లేదా అనేది సెకండరీ. అంత ఆలోచించరు. సెల్ఫ్ ఓకే, నేను కూడా ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ వస్తుంది. సో సేమ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఐ హ్యాడ్. ఆ తర్వాత దెన్ ఐ రియలైజ్డ్, పేరెంట్స్ వెళ్ళిపోయిన తర్వాత అంతా అయిపోయింది, నేను ఎర్న్ చేయాలి. నథింగ్ ఎల్స్ వాజ్ మై డ్రీమ్. మై ఓన్లీ ఎజెండా వాజ్ ఎర్నింగ్ అండ్ సెటిలింగ్. తొందరగా సెటిల్ అవ్వాలి, తొందరగా ఎర్న్ చేయాలి, యూఎస్ వెళ్ళాలి, బాగా డబ్బులు తీసుకోవాలి. దిస్ వాజ్ వాట్ ఐ వాజ్ థింకింగ్. అదంతా అయిపోయింది. మరి చిన్నప్పుడు ఇన్ని కోరికలు ఉన్నాయి. సో అప్పుడు నేను ఈ డాక్టర్ అడ్మినిస్ట్రేటర్గా హాస్పిటల్స్గా ఉన్నప్పుడు దెన్ ఐ వాజ్ బ్రౌజింగ్ త్రూ సంథింగ్. ఐ ఫౌండ్ దట్ దిస్ ఇస్ సమ్ పేషెంట్ రిలేటెడ్ది అప్లై చేద్దాము అనుకొని ఆలోచించి, నాకు సెట్ అవ్వదులే, మనకి సెట్ అయ్యేది కాదు ఇది, మనం ఏదో డెస్క్టాప్ జాబ్ చేసుకొని బతికే వాళ్ళము అనుకొని ఫైనలీ అప్లై. ఓకే, లెట్ ఇట్ బి, చూద్దాము, ఏదైతే అది అయ్యింది అనుకొని స్టార్ట్ చేసింది బేసికలీ. ఓకే, అలాగా నవ్వం. సో మీ కంప్లీట్ ఒక స్టోరీ వింటూ ఉంటే నాకైతే ఒక సిరీస్ ఆర్ మూవీ కెన్ డూ ఇట్ అనిపించింది. అంటే ఎప్పుడైనా కానీ మూవీస్లో ఒక ఎలివేషన్ ఉండాలి, ఒక హై ఉండాలి, అన్నీ డౌన్ ఉండాలి, ఎవ్రీథింగ్. సో మీ స్టోరీలో కూడా అలాగే సో డౌన్ ఉంది, అప్ ఉంది, ఎవ్రీథింగ్. అండ్ మీరు అంత స్టబ్బన్గా ఉన్నారు కాబట్టి మీరు అడుగుపెట్టిన ప్రతి ఫీల్డ్లో కూడా యూ సక్సీడెడ్ ఇట్. And now also you are running on your own jewelry brand, and also as well as ఇప్పుడు Mrs. India కూడా అయ్యారు. Yes. ఈ ఇయర్ నిజంగా it was very. There are many more international things are coming up. They are in line. So no, there are very big things happening. I don't want to disclose right now. So bold అని దాచిపెట్టారనమాట, లోపల ఉన్నాయి. Yeah. God gave me a very good opportunity this time. Let's see how it goes.